అదేంటో నిన్నటి సంతోషం కూడా రేపటికి తగ్గిపోతుంటే నిన్నటి కష్టం రేపటికి తగ్గుతుందని ఎందుకు అనుకోము? ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరు దగ్గరికి తీసుకోరు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే ఆ రంగుల నాలిక మీద ఆధారపడి ఉంటుంది. ఇతరులకు మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు అంతే. అసలు నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. పొరపాటును ప్రతిసారి క్షమించుకుంటూ పోతే అది అలవాటుగా మారి ప్రమాదకరంగా తయారవుతుంది. ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. ఈ ప్రపంచంలో ఆయుధం లేకుండా మనల్ని చంపగలిగే వ్యక్తి మనం అతిగా ప్రేమించిన వారే అయి ఉంటారు, లేదా మనం ఎక్కువగా నమ్మిన వారై ఉంటారు. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటుకున్న దుమ్ముతో సమానం. దానిని దులుపుకొని పోవాలే కానీ పదే పదే తలుచుకోవద్దు. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకొని నీ విలువను తగ్గించుకోకు. వాళ్ళని చూసి ఒక చిరునవ్వు ఇవ్వు. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖంపై నవ్వుని కాల్చి వేసేంత గొప్పగా ఉండాలి. మనల్ని వద్దనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి, లేకపోతే మనల్ని కాలి కింద చెప్పులా చేస్తారు. గుర్తుపెట్టుకో. కష్టపడితే వచ్చే రూపాయికి ఉన్న విలువ కష్టపడే ఆ మనిషికి ఉండదు. మనం మంచి అనిపించుకోవాలని చెడును సమర్థించే కన్నా చెడును ఎదిరించి చెడ్డ కావడమే మిన్న. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, అంతే తప్ప ధనాన్ని చూసి కాదు. ఎందుకంటున్నానంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము, అలాగే కొద్ది ఖర్చు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకువెళ్తాము. మన ముందు పొగడడం, మన వెనక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మన బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పడవడం, ఇది నేటి మనుషుల తీరు.